తేనె ప్లస్ పసుపు కలిపి తీసుకుంటే ఏమవుతుంది? సహజంగా మన వంటింట్లో మనకు తెలియకుండానే కొన్ని ఔషధాలు ఉంటాయి. అలాంటి వాటిలో పసుపు, తేనె ఒకటి. ఇవి వంటలకు రుచిని అందివ్వడం మాత్రమే కాదు, ఈ రెండింటి మిశ్రమం కొన్ని రకాల వైరల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అనేక వ్యాధులతో పోరాడడానికి శరీరానికి కావలసిన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. దాంతో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. పసుపు ప్లస్ తేనె కాంబినేషన్లో వ్యాధులను నయం చేసే ఔషధ గుణాలు అధికంగా ఉన్నాయి. ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పెరుగుతాయి. ఈ మిశ్రమం గౌట్ బ్యాక్టీరియాను నివారించడానికి కూడా గ్రేట్గా సహాయపడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఈ రెండింటి కాంబినేషన్ ఔషధంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కాబట్టి వీటిని సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. కావలసిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ పసుపు, చిటికెడు బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూను తురిమిన నిమ్మ తొక్క, 2 టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వినెగర్, 100 గ్రాముల తేనె. తయారు చేసే విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బ్లాక్ పెప్పర్, పసుపు, యాపిల్ సైడర్ వెనిగర్ను మిక్స్ చేయాలి. తర్వాత తేనె, నిమ్మ తొక్క తురుము కూడా మిక్స్ చేయాలి. ఈ పదార్థాలన్నింటినీ బాగా కలిపి మిక్స్ చేయాలి. దీన్ని ఒక గ్లాస్ జార్లో నిల్వ చేసుకోవాలి. ఈ జార్ను ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఈ వంటింటి ఔషధాన్ని ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందొచ్చో తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ మిశ్రమ ఔషధాన్ని 1 టేబుల్ స్పూన్ తీసుకోవడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. జలుబుతో బాధపడుతున్నట్లయితే 1 గంటకు ఒకసారి 2 రోజులు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 3వ రోజున రోజంతటికీ కలిపి 3 సార్లు తీసుకుంటే చాలు. ఎలా తీసుకోవాలి? ఈ మిశ్రమాన్ని నోట్లో వేసుకోగానే మింగకుండా కొద్దిసేపు అలాగే ఉంచుకుంటే నోట్లో కరిగిన తరువాత మింగాలి. మింగిన 5 నిమిషాల వరకు ఎలాంటి ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ తీసుకోకూడదు. ఈ మిశ్రమాన్ని నేరుగా తినలేకపోతే టీ లేదా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్తో చేర్చి తీసుకోవచ్చు, లేదా బ్రెడ్ స్లైస్ మీద అప్లై చేసి తీసుకోవచ్చు. సూచనలు: గర్భిణులు లేదా ఏదైనా ఇతర అలర్జీలు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తీసుకోకపోవడమే మంచిది. ఈ రెమెడీని తీసుకోవడానికి ముందు డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం.